హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఇంట్లో రెగ్యులర్గా వండుకునే సాంబార్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ సాంబార్ని ఒక్కొక్క సైడ్ ఒక్కో విధంగా చేస్తుంటారండి, ఇంటికి ఒక టేస్ట్ వస్తుంటుంది. సో నేను ఇంట్లో ఎలా చేస్తానో మీ అందరితో షేర్ చేద్దామని షేర్ చేస్తున్నాను. సో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సాంబారు. సో ఈ ములక్కాడ సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సాంబార్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు కందిపప్పు, కొంచెం బెల్లం, మునక్కాడ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు, పోపు దినుసులు, చింతపండు, పసుపు, కారం, ఉప్పు. ఇప్పుడు ముందుగా 1 కప్పు కందిపప్పుని 2 సార్లు వాష్ చేసుకొని ఒక అరగంట నానబెట్టి కుక్కర్ గిన్నెలో వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత సాంబార్ పొడికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, మినప్పప్పు, ఎండు కొబ్బరి, పచ్చిశనగపప్పు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఒక 15 నుంచి 20 దాకా మిరియాలు కూడా తీసుకోండి, వీడియోలో మిస్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు పక్కా కొలతలతో పాటు సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి, ఈ గ్లాస్ తోటి 1 గ్లాసు నిండా ధనియాలు వేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే ధనియాలు తీసుకుంటామో అదే గ్లాస్తో సగం పచ్చిశనగపప్పు, అలాగే సగం గ్లాసు మినపప్పు, 1 టీ స్పూన్ మెంతులు, చూడండి ఇవి 1 టీ స్పూన్ ఉంటాయి, 1 టీ స్పూన్ జీలకర్ర, 15 నుంచి 20 దాకా ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇది కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక 20 మిరియాలు కూడా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా వేయించండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి కూడా వేసుకొని బాగా వేయించుకోండి. ఈ ఎండు కొబ్బరి లాస్ట్లో వేసుకొని 1 నిమిషం ఉంచి దించేసేయండి. ఇది ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ తర్వాత సాంబార్ తయారీ విధానం చూద్దాం. ఒక గిన్నె పెట్టుకొని అందులో 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం సాంబార్ చేసుకోవడానికి ఏవైతే వెజిటబుల్స్ అన్నీ పెట్టుకుంటామో అవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోండి. నేను ఇక్కడ ములక్కాళ్ళు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ వేసుకుంటున్నాను. ఇంకా ఇందులో వంకాయ కానీ సొరకాయ కానీ ఇలా మనకి ఏ వెజిటబుల్ కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. కానీ వెజిటబుల్స్ ఎప్పుడు కొంచెం తక్కువగానే ఉండాలి, మనం చేసుకునే సాంబార్ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ ముక్కలన్నీ కొంచెం ఉడికేటట్టుగా 1 నిమిషం మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఇదిగోండి, ఇందాక సాంబార్ పౌడర్కి వేయించుకున్నాం కదా, ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని చేసుకున్నాక వేడి చల్లారేంత వరకు పక్కన ఉంచి మూత పెట్టుకొని ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. 1 month 2 months ఈజీగా నిల్వ ఉంటుంది. ఇప్పుడు ముక్కలు ఎంతవరకు ఉడికాయో చూద్దాము. చూడండి, మునక్కాడ కొంచెం మెత్తగా అయింది. సో ఇది ఉడికిపోయింది, మరీ మెత్తగా అవ్వకూడదు, అప్పుడు ముక్కలు చితికిపోతాయి. ఇప్పుడు ఇందులో ఒక 10 నిమిషాల ముందు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి దాన్ని పిండుకోండి. ఈ విధంగా చింతపండు పులుసులో ఈ ముక్కలన్నీ ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న కందిపప్పుని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 గ్లాసుల నీళ్లు యాడ్ చేసుకోండి. ఈ నీళ్ళు అనేది మనం సాంబార్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని బాగా మరగనివ్వాలి. ఇలా ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ని ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. ఇలా ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి.
ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, కానీ కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక 5-10 నిమిషాలు మరిగిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇలా కొత్తిమీర వేసుకున్నాక 1 నిమిషం మరగనిచ్చి దించేసుకోండి. ఇప్పుడు ఈ సాంబార్లోకి పోపు వేసుకుందాము. దానికి ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో కొన్ని ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఇది బాగా వేగిన తర్వాత దీన్ని అంతటిని సాంబార్లోకి కలిపేసుకోవాలి. అంతేనండి, చూసారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా సాంబార్ని రెడీ చేసుకున్నాము. ఈ సాంబారు రైస్, ఇడ్లీ, వడ, పొంగల్ లాంటి టిఫిన్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ఇంట్లోనే సాంబార్ పొడి చేసి ఇలా సాంబార్ని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ సాంబార్ పొడిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 or 2 months ఈజీగా నిల్వ ఉంటుందండి. ఇలా సాంబార్ పొడి రెడీగా ఉందంటే మన సాంబార్ చేసుకోవడం పెద్ద టైం పట్టదండి, చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. సో ఈ మునక్కాడ సాంబార్ని ఈ విధంగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఎలా చేస్తారో నాకు చెప్పండి. నేను ఈ సాంబార్ చేసిన రోజు టమాటా పచ్చడి కూడా చేశానండి. ఆ టమాటా పచ్చడి ఒక 1 నెల రోజుల పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఐ బటన్లోనూ చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈ విధంగా సాంబార్ కలుపుకొని అందులో అప్పడం కానీ వడియాలు కానీ పెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.